విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. శాంతినగర్ నుంచి లక్ష్మి రాస్తున్నారు. తొలి ఏకాదశి ప్రాధాన్యత ఏమిటి, పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాధాన్యం మొదలే చెప్పాం, ఇప్పుడే అనుసంధానం చేసుకున్నాం. మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏకాదశి అని, పరమాత్మ యోగ నిద్రలోకి జారుకుంటాడు అని, జీవులకు కరణ కళేబరాలను సమకూర్చడానికి ఆలోచిస్తాడని, ఆ సమయంలో అవన్నీ ఆలోచించి నిద్ర లేవగానే వాటిని వారికి కూస్తాడని. కాబట్టి మనకు కావలసిన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇలాంటి వాటిని కూర్చటానికి స్వామి నిద్రకు ఉపక్రమిస్తాడు. కాబట్టి అన్నీ ప్రధాన ఏకాదశి. మనకన్నీ కావాలి కదా, శరీరం కావాలి, ఇంద్రియాలు కావాలి, మనస్సు కావాలి, బుద్ధి కావాలి, అంతఃకరణం కావాలి, చిత్తం కావాలి. ఎవరెవరికి దేని ఎలా కూర్చాలో యోగ నిద్రలో ఆలోచిస్తూ ఉంటాడో అది ప్రాధాన్యం. ఇక ఆచరించవలసిన నియమాలు అన్నీ ఒకటే ఉంటాయి. భగవంతుణ్ణి ఆరాధించటానికి నియమాలు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, దగ్గరలో ఉంటే నదీ స్నానం చేయాలి, లేకుంటే కూప స్నానం, బావి నీరు స్నానం చేయాలి, లేదు ఉన్న నీరుతోటే చెయ్యాలి. కానీ చేసే ముందు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు, ఈ నీటిలో మీరందరూ వచ్చి చేరండి అని ప్రార్థించి స్నానం చేయాలి. ఉతికిన వస్త్రాలు ధరించాలి, లేదు పట్టు వస్త్రం ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి, చక్కగా శుద్ధి చేసి రంగవల్లులు రుందించి అలంకరించి స్వామిని శుభ్రంగా చూసుకొని నిత్య పూజా పారాయణాలు చేసుకొని పరమాత్మను ఆరాధించి స్వామికి పరమాన్నము, పాలు మన శక్తి మేరకు నివేదన చేసి హారతి ఇచ్చి అప్పుడు సంకల్పం తీసుకోవాలి. అయ్యా, ఈరోజు ఏకాదశి, నేను ఉపవాస వ్రతం ఉంటాను, జాగరణ వ్రతం ఉంటాను, మౌన వ్రతం ఉంటాను, భగవన్నామ సంకీర్తన, భగవంతుని కథలు చెప్పటానికి తప్ప నా నోరు మరొకదానికి తెరవను. అంటే ఏమీ తినను, ఏమీ తాగను. నోరు తెరవదు. ఏకాదశి నాడు నోరు తెరవాలంటే భగవంతుని నామం పలకడానికి తెరవాలి, కథ చెప్పడానికి తెరవాలి. తప్ప మరి దేనికి నోరు అంటే మౌనంగా ఉంటాను, నియమంగా ఉంటాను, శుచిగా ఉంటాను, ఉపవాసంతో ఉంటాను అనే శపథం చేసుకొని ప్రతిజ్ఞ చేసుకొని అలాగే స్వామి దగ్గరే ఉండి స్వామిని ఆరాధిస్తూ నామాలు చదువుతూ కథలు చదువుతూ పొదుగుగేదాకా ఉండి మళ్ళీ సాయంకాలం స్నానం, సంధ్యావందనం, దీపారాధనలు చేసుకొని మళ్ళీ ఆరాధన చేసుకొని తెల్లవాళ్ళు కీర్తనలతోటి, భజనలతోటి, నాట్యములతోటి జాగరణ చేయాలి. మర్నాడు పొద్దున్నే బ్రాహ్మణోత్తరం లేచి స్నానము చేసుకొని స్వామికి ఆరాధన చేసి నివేదన చేసి 6 గడియల లోపు ప్రసాదాన్ని స్వీకరించాలి. ద్వాదశి నాడు మధ్యాహ్నం నిద్రపోకూడదు, రాత్రి నిద్రపోకూడదు, దశమి రాత్రి నిద్రపోకూడదు, ఏకాదశి రాత్రి నిద్రపోకూడదు. ద్వాదశి మూడు రాత్రులు 3 పూటలు నిద్ర లేకుండా ఉండాలి. దశమి 1 పూట, ఏకాదశి 2 పూటలు, ద్వాదశి 1 పూట, 4 పూటలు ఉపవాసంతో ఉండాలి, 3 పూటలు నిద్ర లేకుండా ఉండాలి. ఈ మొత్తం కాలం భగవన్నామ సంకీర్తనంతో, భగవత్ కథా శ్రవణంతో, పఠనంతో కాలం గడిపితే పరమాత్మ సంతోషిస్తుంది. మరో ఉత్తరం చూద్దామండి. నంద్యాల నుంచి కిరణ్మయ్ రాస్తున్నారు. తొలి ఏకాదశి నుంచి శ్రీహరి నిద్రపోతే మరి ఆయనకు చేసే పూజలు ఎవరికి చేరుతాయి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిద్ర అంటే మనం పోయే నిద్ర కాదని మొదలే చెప్పాం. దాన్ని యోగ నిద్ర అంటామన్నాం. మనకు శరీరాన్ని, ఇంద్రియాల అవయవాలను కూర్చే ప్రయత్నం, కూర్చడానికి ఆలోచన చేస్తాడు. వీడేం పాపాలు చేశాడు, ఏమేం పుణ్యాలు చేశాడు, వీనికి మానవ దేహం ఇవ్వాలన్నా,
దేవదేహం ఇవ్వాలన్నా, తడసదేహం ఇవ్వాలన్నా, పశువా, పక్ష, క్రిమ, కీటకమా, మృగమా ఆలోచించి ఆయా శరీరాన్ని ఇస్తాడు. అతను ఆలోచనలోనే ఉంటాడు. మనలాగా నిద్రపోతే లోకం తెలియకుండా, ఒళ్ళు తెలియకుండా ఉండే నిద్ర కాదది. దాన్ని మనం తామస నిద్ర అనం. అందులో పరమాత్మ, పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని 5 విభవాల్లో ఉంటాడు స్వామి. వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని పరస్వామి అంటాం. క్షీరసాగరం ఉందే, పడుకుంటాడే, దాన్ని వ్యూహము అంటాం. రామ, కృష్ణ, వామన అవతారాలన్నీ విభవము అంటాం. విభవము. ప్రతివారి హృదయంలో ఉంటాడే అంతర్యామి అంటాం. మనం ఇంట్లో పెట్టుకొని పూజిస్తాం విగ్రహాన్ని, దాన్ని అర్చామూర్తి అంటాం. ఇలా పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ 5 విభూతులు అని పేరు స్వామికి. ఈ 5 రూపాలు ఆయనవే. ఆయన క్షీరసాగరంలో వ్యూహ రూపంలో ఉన్న స్వామి చేయనిస్తాడు. పరంలో ఉన్న స్వామి లేదే, వ్యూహంలో ఉన్న స్వామి, అంతర్యామిగా ఉన్న స్వామి. మనం పూజేది అర్చావతారమే కదా. నిద్రపోతాడా? మనము ఏ స్వామిని ఆరాధిస్తున్నామో, ఏ మూర్తిని ఆరాధిస్తున్నామో ఆ మూర్తి మన దగ్గరే ఉన్నాడు, మన ఎదురుగానే ఉన్నాడు. నారాయణుడా, లక్ష్మీనారాయణుడా, రాధాకృష్ణుడా, రుక్మిణీకృష్ణుడా, నరసింహుడా, నీకు నచ్చిన రూపం చేసుకుంటావు కదా, విగ్రహం చేసుకుంటావు. ఇది అర్చామూర్తి. నీవు చేసేది అర్చామూర్తిని. అర్చామూర్తి కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. అర్చామూర్తిలో కూడా పరమాత్మ అంతర్భవించి ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అది కేవలం విగ్రహం కాదు. శాస్త్రం చెప్పినది. విగ్రహాన్ని శిలామయమనో లోహమయమనో భావించేవాడు, గురువుగారి శరీరాన్ని మన శరీరంలాగా పాంచభౌతికమని భావించేటువంటి వాడు, భగవన్నివేద ప్రసాదాన్ని అన్నముగా భావించేవాడు ఓ 10 లక్షల సంవత్సరాలు రౌరవ నరకంలో ఉంటాడు అని చెప్పారు. అందువల్ల అర్చామూర్తి మన ముందర ఉన్నాడు. ఆయన మన ముందరే ఉంటాడు. ఆయన ఎదురుపోడు. మన పూజలన్నీ ఆయన అందుకుంటాడు. మనకు ఆయనే ఫలం ఇస్తాడు. ఆయనే కదా, వేరు కాదు కదా. అందువల్ల ఎవరిని పూజించాలి అనే సందేహానికి ఆస్కారమే. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో స్వల్ప విరామం.